ఏంటి కార్తీక్ ఎలా వచ్చావు? లీవ్ కావాలా? కాదు సార్, ఇది నా రిజిగ్నేషన్. ఏంటి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదా? జీతాల గురించి నువ్వు మాట్లాడకరే, నాకు కాలిపోద్ది. నానోసాఫ్ట్ కంపెనీ దగ్గర నుంచి మనం తీసుకున్న ప్రాజెక్ట్ 640 crores కి. ఈ ప్రాజెక్ట్ మీద 76 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై ఇలా చాలా ప్లేసెస్ లో చాలా మంది వర్క్ చేస్తున్నారు. 50 అసోసియేట్స్ కి ఇచ్చే శాలరీ 3.5 lakh per annum, అంటే సంవత్సరానికి 1.75 crore. 10 మంది లీడ్స్ కి ఇచ్చే శాలరీ 6 lakhs per annum, అంటే 60 lakhs per annum. 10 మంది మేనేజర్స్ కి ఇచ్చే శాలరీ 10 lakhs per annum, అంటే 1 crore per annum. 6 ప్రాజెక్ట్ మేనేజర్స్ కి ఇచ్చే శాలరీ 14 lakhs per annum, అంటే 84 lakhs per annum. ల్యాప్టాప్స్, కాఫీ, కరెంటు బిల్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్ గా 4 lakhs per annum. సరే 8 lakhs వేసుకో, అంటే సంవత్సరానికి మా మీద మీరు యావరేజ్ గా ఖర్చు పెట్టేది 5 కోట్లు. మేము ఈ ప్రాజెక్ట్ మీద పనిచేసేది 2 ఏళ్లు, అంటే మా మీద అయ్యే ఖర్చు 10 కోట్లు. సరే నీకు నచ్చిన ట్యాక్స్ వేసుకో, ప్రొఫెషనల్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎనీథింగ్. ఈ మధ్య వచ్చిన జీఎస్టీ కూడా వేసుకో. నువ్వు మహా అయితే మా మీద ఖర్చు పెట్టేది 300 కోట్లు, అంటే 640 crores ప్రాజెక్ట్ లో 300 కోట్లు మా మీద ఖర్చు పెడితే మిగతా డబ్బులేవి? అరే మీరు జీతాలు పెంచరు, ప్రతి అప్రైజల్ కి మేము జాతర మేకల్లాగా వెయిట్ చేస్తే మీరు వచ్చి సినిమా రేటింగ్ ఇచ్చినట్టు 1, 2 అని మీ 3కు తగ్గ రేటింగ్ మా మొహాన కొడతారు. అరే ఆఫీస్ లో ఉద్యోగం చేయడం చాలా కష్టమైపోతుందంటే బయట ఉండడానికి ఇల్లు కూడా దొరకట్లేదురా. ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్ని గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, రిచ్. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 10,000తో స్టార్ట్ అవుతుందిరా. మాకొచ్చే 25,000 శాలరీలో కటింగ్ స్పూన్ వచ్చే 20,000లో సగం జీతం మేము ఉండడానికి పెడితే ఇంక మేమేం బతకాలరా? పోనీ అన్ని కాంప్రమైజ్ అయ్యి పీజీలో ఉందాం అనుకుంటే అదో జైలు జీవితం. జైలు ఖైదీల్ని పెట్టినట్టు ఒకే రూమ్ లో 4గురిని పెడతాడు. అరే వాడు ఏ కూర చేసినా ఒకటే టేస్ట్ వస్తుందిరా. ఎలా తినాలరా? ఎలా బతకాలరా మేము? దీనమ్మ జీవితం. 6ంటికి ఆఫీస్ అయితే విప్రో సర్కిల్ నుంచి మియాపూర్ వెళ్ళడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఈ లోపు ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వచ్చేసి తెలుసా నీకు? అరే ఈ ట్రాఫిక్ లో మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలరా? పోనీ పడుకోనిస్తారా అంటే రాత్రి 2ంటికి క్లయింట్ కాల్, స్కైప్ కాల్ అని మమ్మల్ని సావదొబ్బుతారు. అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఇంట్లో వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారా? నాది నేనే కడుక్కోలేకపోతుంటే ఇంకో ఎందులే. అరే ఇంకా అది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిందనుకో, ఇంట్లో మేము చేసేది కాపురం కాదు, క్లయింట్ మీటింగ్ అవుద్ది. అరే నీకు విషయం తెలుసారా? మా అమ్మతో నేను హాయిగా ఫోన్ మాట్లాడిన రోజులు అవుతుందో, కానీ మా అమ్మ నాకు రోజు ఫోన్ చేసి టైంకి తిన్నావా నాన్న, టైంకి పడుకున్నావా నాన్న అని అడుగుతుందిరా. ఎక్కడ తినేస్తున్నారా మీరు మమ్మల్ని? ఎక్కడ పడుకోనేస్తున్నారు? అలాంటి అమ్మ ప్రేమకి మమ్మల్ని దూరంగా ఉంచారు కదరా. అరే అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళు అందరికీ దూరంగా తెలియని సిటీలో తెలియని మనుషుల మధ్య బతికి నలిగి పోరాడి నాలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతో మంది చచ్చిపోతున్నారా. అరే జీవితం ఎప్పుడు జీవిస్తూ చనిపోవాలరా, అలసిపోయి విసిగిపోయి కాదు. అందుకే ఈ సాఫ్ట్వేర్ ట్యాగ్, ఈ జాబ్, ఈ స్టేటస్, ఈ లైఫ్ నాకొద్దు. ఇదిగో నా రిజిగ్నేషన్. రేయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఇదే లైఫ్ రా. మాది ఖమ్మం. మా ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది, అక్కడ కూరగాయలు పండించుకొని బతుకుతా. కరువు వస్తే 2 బర్రెలు 2 ఆవులు కొనుక్కొని పాలమ్ముకొని బతుకుతా. నేను ఎక్కడున్నా సరే ప్రతి పండగ మా వాళ్ళతో జరుపుకుంటా. సంవత్సరానికి ఓసారి తిరుపతి వెళ్తా. నచ్చిన థియేటర్లో సినిమాలు చూస్తా. నేను ఇక్కడి నుంచి బతికేది మనిషిలాగా, ఈ కుక్కలా కాదు.